ఆ సౌండ్ అంటే వాళ్ళు ఇలా చప్పట్లు కొడతారు. వెంటనే ఆవిడ చెయ్యి తలపైన పెట్టింది. సార్ నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అని అంటే, ఎద్దులాగున్నావు నీకేంట్రా డబ్బులు అని అంటాడు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడం. ఇంట్లో అయితే 4 కూరలు, అడుక్కుంటే 40 కూరలు అని వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ, షాప్స్ బయట కానీ, టెంపుల్ దగ్గర కానీ భిక్షాటన చేస్తున్న వారిని చూస్తూ ఉంటాం. చూసి తోచినంత సహాయం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇన్ఫాక్ట్ కొంతమందికి చూస్తే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. పాపం కదా అనిపిస్తుంది. వారికంటూ ఇల్లులు ఉండవు, టైంకి భోజనం కూడా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది కదా వారి జీవితం అని అనిపిస్తుంది. అయితే ఇది కొంతవరకు మాత్రమే. భిక్షాటన చేస్తూ కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. నమ్మాలనిపించట్లేదా? అయితే ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన భారతదేశంలో రిచెస్ట్ బెగ్గర్ ఎవరో తెలుసా? అతని పేరే భారత్ జైన్. నిజానికి ఇతను మన ప్రపంచంలోనే రిచెస్ట్ బెగ్గర్ అంట. ఇంతకీ అతని ఆస్తి ఎంతో మీకు చెప్పలేదు కదా. అతని ఆస్తి అక్షరాల 7.5 కోట్లు. అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. ఇతను ముంబైలో 45 సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్నారంట. పైగా అతనికి చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. నిజానికి అతను ప్రస్తుత వయసు 56 సంవత్సరాలు. చిన్నతనం నుంచే పేదరికం కావడంతో భిక్షాటన చేసి జీవితం గడిపేవాళ్ళు. అతను CSMT అంటే ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ రైల్వే స్టేషన్ మరియు ఆజాద్ మైదాన్ నుంచి క్రౌడ్ ఉన్న ప్రదేశాల్లో భిక్షాటన చేస్తుండేవాళ్ళు. ఒక రోజులో 10 నుంచి 12 గంటలు పనిచేస్తాడు. తన వృత్తి అంటే అతనికి చాలా గౌరవం. ఒక్క రోజులో 4700 నుంచి 6200 రూపాయల వరకు సంపాదిస్తాడంట. క్రౌడ్ ఎప్పుడు కంటే ఎక్కువగా ఉంటే ఆ అకౌంట్ డబుల్ అవుతుంది కూడా. ఇతనుకు 1,20,00,000 రూపాయల విలువైన 2 BHK ఫ్లాట్ కూడా ఉంది. అందులో అతని భార్య, 2 కుమారులు, అతని సోదరుడు మరియు అతని తండ్రి కూడా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఒక పెద్ద కాన్వెంట్ లో కూడా చదివిస్తున్నాడు. వారి స్టడీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. వారి కుటుంబ సభ్యులు స్టేషనరీ స్టోర్ కూడా నడిపిస్తున్నారు. ముంబై లాంటి నగరంలో 2 షాపులు కూడా ఉన్నాయి. ఒక షాప్ నుంచి దాదాపు 43,000కు పైగా రెంట్ వస్తుంది. అలాంటిది 2 షాప్స్ కి ఆయన యజమాని. 86,000కు పైగా ఆదాయం వస్తుంది కేవలం షాప్స్ నుంచి మాత్రమే. అయితే కుటుంబ సభ్యులు ఇంత డబ్బు వస్తుంది కదా, ఎందుకు ఇంకా భిక్షాటన చేస్తున్నారు, దీన్ని ఆపేయండి అని అన్నారంట. అది మానుకోమని ఎంత సలహా ఇచ్చినా కూడా జైన్ పట్టించుకునేవాడు కాదు. నిజానికి భారతదేశంలో భిక్షాటన చేయడం చట్ట విరుద్ధం. దీనికి ప్రభుత్వం జరిమానాలు కూడా విధిస్తుంది. భిక్షాటనలు చేసే యాచకులు అరెస్ట్ చేయడంతో పాటుగా వారు ఉండడానికి ఒక ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. నిజానికి కొంతమంది పని చేయడానికి కంటే కూడా భిక్షాటన చేయడానికి అలవాటు పడతారు. ఒక్క భరత్ జైన్ మాత్రమే కాదు, కృష్ణ కుమార్ అనే భిక్షకుడు కూడా ముంబైలో చార్ని రోడ్ దగ్గర భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఒక రోజుకి 2,800 నుంచి 3,400 మధ్య సంపాదన ఉంటుందంట. ఈ భిక్షాటనలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇందులో మినీ సైజ్ మాఫియాలు కూడా నడుస్తాయి. ఉదాహరణకు ఒక 3 పెద్ద మనుషులు ఒక బెగ్గింగ్ టీమ్ ని రన్ చేస్తారు. అందులో భాగంగా ఎంతో మందికి కళ్ళు పీకేస్తారు. దాంతో పాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గా మారుస్తారు. దానికి కారణం ఏంటంటే అన్ని బాగున్న వాడికి డబ్బులు ఇవ్వటానికి ఎవ్వరూ ఇష్టపెట్టుకోరు. వారి నుంచి డబ్బులు రాబట్టాలంటే ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉండాల్సిందే. లేని లోపాన్ని సృష్టిస్తారు. అంతేకాకుండా ఇందులో చాలా పెద్ద మాఫియా నడుస్తుంది. మనం చూసినట్లయితే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ చేతిలో ఒక బేబీని పట్టుకుని ప్రెగ్నెంట్ తో కనిపిస్తారు. ఆ చేతిలో ఉండే బేబీకి సుమారు సంవత్సరం కూడా ఉండదు, కానీ ఆమె మాత్రం 9 నెలల గర్భిణిలా కనిపిస్తుంది. ఇక్కడ అసలు శిస్తులైన పాయింట్ ఏంటంటే ఆ బేబీ పడుకొనే ఉంటుంది, కనీసం లేవదు కూడా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక రకమైన పౌడర్ ని వాడతారు. దాన్ని ఆ బేబీ పైన ఉపయోగించడం వల్ల బేబీ కనీసం కళ్ళు కూడా తెరవదు. ట్రాఫిక్ లో ఉండేటప్పుడు మనకు చాలా సౌండ్స్ కూడా వినిపిస్తాయి, కానీ వాటికి బేబీ రెస్పాండ్ కూడా కాదు. అంటే అంత మత్తులోకి వెళ్ళిపోతుంది. చాలా రకాలుగా పిల్లల్ని గ్యాదర్ చేస్తారు. చాలా మంది అనాథ పిల్లలు వీళ్ళకి టార్గెట్. మెల్లమెల్లగా దగ్గరవుతారు. ఆ దగ్గరైన పిల్లలకు మెల్లమెల్లగా ఈ బెగ్గింగ్ లోకి లాగుతారు. అడుక్కోవడంలో వచ్చిన ప్రాఫిట్స్ ని హైలైట్ చేసి చెప్తారు. అంతేకాకుండా అడుక్కోవడం బెస్ట్ ఆపర్చునిటీగా చెప్తారు. వీళ్ళ దందా ఎలా ఉంటుందో తెలుసా? చాలా మంది స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. చేసి కొన్ని రోజులు పక్క స్టేట్ లోకి వెళ్ళిపోతారు. ఫ్యూ డేస్ ప్రేమగా చూసుకొని
మెల్లమెల్లగా వారిని అవిటివారుగా మారుస్తారు. ఎంతలా వారిని మారుస్తారంటే సొంత మనుషులను కూడా గుర్తుపట్టని రేంజ్లోకి మార్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని బల్క్ గా పంపిస్తారు. అంటే 3 లేదా 4 ఒక్కసారి సడన్ గా వస్తారు. వచ్చి అందరూ మన వైపు అలా చూస్తూ ఉంటారు. ఆ పిల్లలు సడన్ గా వచ్చి మనల్ని ఇలా పట్టేసుకుంటారు. పట్టుకొని డబ్బులు అడుగుతారు. అంతమంది ఒక్కసారి మన వైపు చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం. వారిని సంరక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో దూరంగా మనల్ని కనిపెడతారనమాట. వాళ్ళు అక్కడి నుంచి మనం డబ్బులు ఇస్తామా ఇవ్వమా అనేది చూస్తారు. మన ఇండియాలో భిక్షాటన చేస్తున్న వాళ్ళలో 33% చిన్న పిల్లలే ఉన్నారంట. 33% అంటే మీరే అర్థం చేసుకోండి. మనం వారికి డబ్బులు ఇస్తామా ఇవ్వమా అనేది మనం వాళ్ళకి 20 అడుగుల దూరంలో ఉంటున్నప్పుడే మన ఫేస్ చూసి వాళ్ళు చెప్పగలరు వీడి డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అనేది. చిన్న పిల్లలు అన్న వెంటనే మనకి తెలియకుండానే ఒక జాలి వచ్చేస్తుంది. నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సార్ నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అని అంటే ఎద్దులాగున్నావు నీకేంట్రా డబ్బులు అని అంటాడు. అదే చిన్నపిల్లలు వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి తెలియకుండానే ఒక 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఇచ్చి పంపించేస్తారు. చుట్టుప్రక్కల అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, అమ్మాయిలు ఉంటే ఆ అమ్మాయిల ముందు మరి కొంతమంది ఏం చేస్తారని అంటే అక్కడ అమ్మాయిలు ఉన్నారు సో ఖచ్చితంగా మనం డబ్బులు ఇస్తే వాళ్ళు వీడు చూడు ఎంత హెల్పింగ్ నేచర్ అనుకుంటారని చెప్పి కొంతమంది అలా కూడా డబ్బులు ఇచ్చిన ఉంటారు. వాళ్ళందరికీ ఆ టెక్నిక్స్ తెలుసు. అందుకే అమ్మాయిలు ఉన్న ప్రదేశాల్లో అబ్బాయిలు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి టెక్నిక్స్ అనేది తెలుసు. సో అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనం డబ్బులు ఇస్తామా ఇవ్వమా అనేది మనల్ని దూరంగా చూసినప్పుడే గమనిస్తారు. వీడు పక్కా డబ్బులు ఇస్తాడు అంటే నో డౌట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఒక బేబీతో ఈరోజు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే ఆ బేబీ అక్కడ కనబడదు, ఇంకొక బేబీ కనిపిస్తుంది. మనం ఒకటి నమ్ముతాం, అదేంటంటే ఒక హెజ్రాకి మనం డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అని నమ్ముతాం. ట్రాన్స్జెండర్ ఆశీర్వదిస్తే చాలా మంచిది, మనకు చాలా బాగా జరుగుతుంది, వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా మంచిది అని మనం వింటూ ఉంటాం. కొంతమంది డబ్బులు లేవు అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ మరి కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చినంత వరకు వదలరు. ట్రైన్ లో వెళ్ళారు అనుకుందాం, ఆ సౌండ్ అంటే వాళ్ళు ఇలా చప్పట్లు కొడతారు. నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇలా చప్పట్లు కొట్టేసరికి మనకి ఆ సౌండ్ చాలా ఘోరంగా వినిపిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ భయపడతారు. ఏ రకంగా అంటే అమ్మో వీళ్ళు ఇప్పుడు వదలరు, వీళ్ళ దగ్గర చేంజ్ ఉండదు, వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. సేమ్ ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది అంటే వైజాగ్ లో నేను నా ఫ్రెండ్ రవి అని ఉంటాడు, ఇద్దరం కలిసి ఇలా వెళ్తుంటే ఒక సిగ్నల్ పడిన దగ్గర ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు. డబ్బులు అడిగారు. కార్నర్ లో కూర్చున్నాను, వాడు నా పక్కన కూర్చున్నాడు. నా దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి నాకేంటంటే ట్రాన్స్జెండర్స్ అంటే చిన్నపాటి భయం ఉంది. వచ్చేసరికి నా వైపు చూసి డబ్బులు అడిగారు. మన దగ్గర డబ్బులు అంతేం లేవు. సరే ఏం చేద్దాం అని చెప్పాము. చేంజ్ లేదండి అన్నాను. సరే చేంజ్ ఇస్తాను డబ్బులు ఇవ్వని అన్నారు. సరే చేంజ్ ఇస్తారేమో మనకు కూడా ఆటోకి ఇవ్వటానికైనా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పాకెట్ లో ఉన్న 100 రూపీస్ ఇచ్చా. ఇచ్చిన వెంటనే మరి వాళ్ళ అదృష్టమో నా దురదృష్టమో తెలియదు కానీ సిగ్నల్ గ్రీన్ లోకి పడింది. అన్ని వెహికల్స్ మూవ్ అయ్యాయి. వెంటనే ఆవిడ చెయ్యి తలపైన పెట్టింది. థాంక్స్ బావా, నీకు నాలాంటి కత్తిలాంటి ఫిగర్ దొరకాలని కోరుకుంటున్నాను బావా. తలపైన పెట్టి వెళ్ళిపోతే మా ఫ్రెండ్ రవి షాక్ అయిపోయాడు. ఇదేంటి చేంజ్ ఇస్తామన్నారు కదా, మనం ఇంత నమ్మాం కదా, నమ్మి కదా మనం డబ్బులు ఇచ్చాం, మరి పట్టుకు వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి పాపం వాడు ఆ డే అంతా ఆల్మోస్ట్ అదే ట్రాన్స్ లో ఉన్నాడు. ఇక్కడ ప్రాబ్లం 100 రూపీస్ కాదు, నమ్మకం. చేంజ్ ఇస్తారు కదా, 100 రూపీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచి మళ్ళీ 90 రూపీస్ ఆర్ 80 రూపీస్ 20 రూపీస్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మోసం చేయడం తప్పు. అక్కడ నమ్మకం మీద దెబ్బ కొట్టారు. జిల్లాలో ఎస్పీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్రజలకి ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళందరినీ స్టేషన్ పిలిపించి సో ఆ టైంలో ఈ ట్రాన్స్జెండర్స్ కూడా పిలుస్తారు. మీ కారణంగా ఎవరైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తారు. ట్రైన్స్ లో బెగ్గింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసరికి మనం వాళ్ళకి డబ్బులు 5 రూపాయలు లేదా 10 రూపాయలు ఎంతో కొంత ఇస్తే సరిపోయేది. వీళ్ళకి మాత్రం 10 రూపాయలు తగ్గకూడదు, ఖచ్చితంగా 10 రూపాయలు ఇవ్వాల్సిందే, లేకపోతే కదలరు అక్కడ నుంచి. అక్కడ ఉండిపోయేదే కాక అక్కడ ఏం చేస్తారంటే దారుణంగా తిడతారు, దాంతో పాటు రకరకాలుగా ఏవో చూపిస్తారు. సో ఆ టైం అంతా వాళ్ళకేమో కానీ మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. చుట్టుప్రక్కల అంతమంది ఉండేసరికి మనకి ఖచ్చితంగా ఒక సేమ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ వారి దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చాలా లిమిటెడ్ లో ఉంటాయి. కానీ వీరేం చేస్తారంటే ఇచ్చినంత వరకు వదలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అన్నట్టు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయలేదు కదా, చేయొచ్చు కదండి, నాకు కూడా కాస్త సపోర్ట్ గా ఉంటుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.